దీపాల కాంతుల వెలుగుతో దీపావళి ఫెస్టివల్కి అందరూ రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఇది మన అందరి ఫేవరెట్ ఫెస్టివల్ కాబట్టి. అయితే దీపావళి పండుగలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మన ట్రెడిషన్ మట్టి దీపాలు. సో ప్రజెంట్ మనం కుమ్మరివాడలో ఉన్నాము. ఇక్కడి కుమ్మరివారు తరతరాలుగా దీపాలను తయారు చేస్తున్నారు. వారితో మాట్లాడి ఈ దీపాల గురించి, ఈ ట్రెడిషన్ గురించి తెలుసుకుందాం. హలో అండి. నా పేరు దర్గా రావలకొల్లు దర్గా వెంకటేష్. నేను ఆసిఫ్ నగర్ నివాసిని. నేను గత 25-30 సంవత్సరాల నుంచి ఈ వృత్తిని నమ్ముకొని వృత్తి పని చేసుకుంటూ ఉన్నాను. మా నాన్నలు, వాళ్ళ నాన్నలు, మా తాతల కాలం నుంచి ఇక్కడ నివసించుకుంటూ ఇదే వృత్తిని నమ్ముకుంటూ మేము పనిచేస్తూ బ్రతుకుతున్నాము. మేము ఈ దీపావళి రాగానే ఒక 6 నెలల ముందు నుంచే పని మొదలు పెడతాము. దీపావళి పని మాకు 6 నెలల ముందే మొదలవుతుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో రాజస్థాన్, గుజరాత్ మెటీరియల్ ఎక్కువ రావడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు కొన్ని మిషనరీలు మాకు అందుబాటులోకి తీసుకొస్తే మేము ఇంకా ఎక్కువ ఈ ప్రొడక్షన్ చేయగలము అనే ఒక నమ్మకంతో గవర్నమెంట్కి మెసేజ్ పెడుతున్నాము. మీ దయచేసి ఏ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు కొంచెం ప్రోత్సహించాలని మా యొక్క విన్నపము. సో అయితే ఫెస్టివల్కి ఎన్ని రోజుల ముందు నుంచి మీరు స్టార్ట్ చేస్తారండి వర్క్? 5-6 నెలల ముందు నుంచే మా పని మొదలవుతుంది. దివాళీ పని మొదలవుతుంది. ఈ దీపంతల నుంచి దొంతులు, పూజకు వాడే దొంతులు అంటాము, అవి డిజైన్ వర్క్ చేసి అమ్ముతాము. మేము ఇక్కడ ఆసిఫ్ నగర్లో ఉన్నదంతా హోల్సేల్లో అందరికీ పంపిస్తాము. వాళ్ళు రిటైల్లో అమ్ముతారు. పెయింటింగ్ చేస్తాము, కాల్చుతాము, అన్నీ చేసి ఇక్కడి నుంచే పంపిస్తాము అందరికీ. అయితే ఫస్ట్ దీపాలు చేయడానికంటే ముందు అంటే ఏ మట్టిని యూజ్ చేస్తారు, ఆ మట్టి ప్రిపరేషన్ అంతా ఎలా చేస్తారు చెప్పగలరా? మాకు ఫోన్ ద్వారా మెసేజ్ వాళ్ళకి పెడితే మహబూబ్ నగర్ అక్కడ బార్డర్లో నుంచి మాకు మట్టి సప్లై చేస్తారు. అక్కడ గుంటలు, చెరువులు ఎండిపోయిన తర్వాత గుంటలలో వచ్చే మట్టి మాకు కుమ్మరి మట్టికి సంబంధించిన మట్టి మాకు తీసుకురావాలంటే 25-30 ఖర్చు అవుతుంది ఒక చిన్న లారీ. అది కూడా గవర్నమెంట్ ప్రోత్సహించి ఎంఆర్ఓలకు ఒక లెటర్ పెట్టాలని మా విన్నపము. ఎందుకంటే కులవృత్తి వాళ్ళకు మట్టి సప్లై చేసే బాధ్యత గవర్నమెంట్కి ఉంది కాబట్టి ఎక్కడైతే లోకల్గా మేము తీసుకొస్తున్నామో అక్కడ ఎంఆర్ఓలకు కొద్దిగా మెసేజ్ పెట్టాలని మా విన్నపం. సో ఇక్కడ తయారైన దీపాలని ఫస్ట్ కాల్చడం జరుగుతుంది, తర్వాతకి ఎండబెట్టడం జరుగుతుందా? ఫస్ట్ ఇదంతా మట్టి, ఆ లారీలో వచ్చిన మట్టి మేము ఎండబెట్టి దాన్ని ఉడబట్టి మళ్ళీ ఆరబెట్టి దాని తర్వాత అందులో కొద్దిగా ఇసుక లాంటిది పెట్టి ఆ ఇలాంటి మిక్సర్లో వేసి మిషన్లో పెట్టిన తర్వాత ఇలా మేము దీపాంతలు ప్రమిదలు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇవి అన్నీ తీసుకువెళ్ళి ఆరబెట్టాలి. 2-3 రోజులు ఆరబెట్టిన తర్వాత బట్టలో వేసి కాల్చిన తర్వాత నెక్స్ట్ డే తీయాల్సి వస్తుంది. మినిమం ఈ యొక్క ప్రమిద చేయడానికి మాకు 5 రోజులు పడుతుంది. ఎండలో ఎండబెట్టి కాల్చడం వరకు 3-4 రోజులు పడుతుంది. బట్టలోంచి తీసిన తర్వాత 5వ రోజు మాకు అందుబాటులోకి వస్తాయి. సో అయితే ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ దీపాలు కానీ, చైనా దీపాలు కానీ వస్తున్నాయి కదా, సో వాటికి మన మట్టి దీపాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఇప్పుడు దానివల్ల లేని రోగాలు వస్తున్నాయి. ఇదేంటంటే న్యాచురల్ కుండ అనేది ప్రతి మనిషికి అవసరం. పుట్టుక నుంచి 21 డేస్ అప్పుడు ఏదైతే ఫంక్షన్ చేస్తామో, పేరు పెడతామో పిల్లలకు, ఆ రోజు నుంచి వాడితే పెళ్ళిళ్ళకైనా, సావుకైనా, దేనికైనా మన కుండనే అవసరము. అటువంటిది న్యాచురల్. అప్పట్లో మన పెద్దవాళ్ళు నమ్ముకొని బ్రతుకుతున్న ఈ న్యాచురల్ వస్తువులు తరతరాలుగా నిలిచిపోవాలని, ఇది అంతరించిపోకూడదు అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ ఆర్టిఫిషియల్ ఏది ఎలక్ట్రిక్వి అయినా, బ్యాటరీవి అయినా ఏమన్నా వస్తున్నాయో అది వాడొద్దు. అది ప్రతి మనిషికి హానికరమని మా ద్వారా, ఎన్టీవీ ద్వారా మేము తెలియజేయాలని కోరుతున్నాము. సో అయితే ఇప్పుడు వాటి వల్ల మీ బిజినెస్కి ఏమైనా దెబ్బ తగిలిందంటారు? మాకు బిజినెస్కి ఎట్లాంటి దెబ్బ తగలట్లేదు. కాకపోతే ఇప్పుడు అన్ని మిషన్ మేడ్, అక్కడ రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు పంపిస్తున్న మెటీరియల్కి మాకు తేడా కొంచెం ఏంటంటే అవి నీట్గా ఉంటాయి. అక్కడికి వచ్చే ప్రమిదలైనా వివిధ రకాల వస్తువులైనా కానీ అవి వాడకూడదు. ఎందుకంటే అవి ఆర్టిఫిషియల్, అది మనిషికి ప్రాణాంతకమైనవి. ఇదేంతో చేతులతోటి హ్యాండ్మేడ్ చేసే వస్తువులు కాబట్టి
అందరికీ ఉపయోగపడేటివి మంచివి అని చెప్పి మేము మా ద్వారా తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఇదే కాకుండా ఈ అన్నము కూర వండుకునే పాత్రలు కూడా మా దగ్గర ఉంటాయి. అవిట్లో అవే వాడాలని ప్రతి మనిషికి పేరు పేరున విన్నపం చేస్తున్నాము. అవే వాడాలి. ఈ అల్యూమినియం అయినా స్టీల్ అయినా వాడితే లేని రోగాలు వస్తున్నాయి. దయచేసి ఎవరైనా కానీ ఈ అల్యూమినియం స్టీల్ని కొంచెం తగ్గించుకొని మట్టి పాత్రలు వాడాలని మరీ కోరుచున్నాము. సో చూసారు కదా. సో ఈ మట్టి దీపం వెనుక ఉన్న కష్టం, వాళ్ళ యొక్క కృషి ఏంటి అనేది, మట్టి దీపం వాడడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు కూడా కలగవని వీళ్ళు చెప్తున్నారు. సో ఇటువంటి వారిని ప్రోత్సహించి మనం దీపం వెలిగించేటప్పుడు ఒక్కసారి వీళ్ళ కృషిని, కన్నీటిని గుర్తు చేసుకొని ఆ దీపాలే ఉపయోగిస్తే మన సంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకున్నట్లుంటుంది. కెమెరామెన్ కుమార్ రాజుతో స్వాతి, ఎన్టీవీ.